వెల్కమ్ టు తెలంగాణ రేణక్క యూట్యూబ్ ఛానల్. మళ్ళీ నేను మీ ముంగటికైతే ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసినాను. అదేంటంటే ఇప్పుడు మొత్తం మన తెలంగాణ ఏపీ మొత్తం ఏడ చూడు వర్షాలు అయితే ఫుల్ పడుతున్నాయి. ఈ నీళ్ళ ప్రవాహానికి మనుషులే కాదాగో పశువులు కూడా ఎట్లా అంటే అట్లా కొట్టుకపోతున్నాయి. ఇట్లా ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకండి దయచేసి. కూడా మనం ఇప్పుడు గుళ్ళు గోపురాలకు అని చెప్పేసి చాలామంది ఇట్లా వెళ్తూ ఉంటారు. ఆ గుళ్ళు ఏడికోవు, మనం ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చూడొచ్చు. ఈ వర్షంలో మనం డ్యాములు చూద్దాము, నీళ్ళు ఎంతవరకు వచ్చినాయో చూద్దామని చెప్పేసి ప్రకృతిని లెక్క చేయకుండా మాత్రం ఎవ్వరు పోకూర్రి. చూడండి, మన ఏడపాయల దుర్గమ్మ దగ్గర కూడా మొత్తం గర్భగుడి లోపటికి నీళ్ళు వచ్చేసినాయి. అంత వర్షం ఉంది, అంత ప్రవాహం, నీటి ప్రవాహం అయితే మస్తు ఉంది. అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. మనము ఏరుకోరి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఇట్లాంటి టైంలో కాకుండా మస్తు టైం ఉంటుంది మనకు పోవాలనుకుంటే, మనం దేవుళ్ళ దర్శనాలు చేసుకోవాలనుకుంటే మస్తు టైం ఉంటుంది. అరే నీళ్ళని చూద్దాము, ఈ డ్యామ్లను చూద్దాము అని చెప్పేసి ఇట్లాంటి టైంలో పోయి మాత్రం ఎవ్వరు కూడా వాళ్ళ ప్రాణాలు కాకుండా ఇప్పుడు కాపాడడానికి పోయేటోళ్ళ ప్రాణాలు కూడా పోయేది తెలియదన్నమాట. అందుకని చెప్పేసి దయచేసి కూడా ప్రకృతితోటి ముఖ్యంగా ఏంటంటే ప్రకృతితోటి ఆటలు ఆడొద్దు. మనం ఎంత టెక్నాలజీ మనకు పెరిగినా కూడా ప్రకృతికి మాత్రం మనం తల వంచాల్సిందే. నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టిన ఏడపాయల దుర్గమ్మ దగ్గర ఇట్లానే సేమ్ వరద పోటు ఎక్కువ అయిందని చెప్పేసి ఈసారి కూడా సేమ్ అట్లనే. ఇంకా మనకు ఒక ఆడికి నయం, కానీ విజయవాడ అయితే అసలు మరీ ఘోరంగా అయిపోయింది. ఆడ ఉన్న ప్రజలు అయితే ఇట్లా బిక్కుమంటున్నారు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నంత ప్రాణాలు అరచేతులలో పెట్టుకొని కింద లోతట్టు ప్రాంతాలలో అయితే మస్తు అసలు ఇల్లు వదిలిపెట్టి వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు వచ్చేసి ఇట్లా ఘోరంగా అయిపోయింది ఇంకా వాళ్ళదైతే. అందుకని చెప్తున్నా, అంటే చెప్పడం అంటే మీకు రిక్వెస్ట్, అది మీ ఇష్టం. ఇక చెప్పడం వరకు అయితే చెప్తాము. ఇట్లాంటి టైంలో చిన్నపిల్లలను తీసుకొని డ్యామ్ల ఆడికి ఈడికి మాత్రం పోవద్దు. అదొక సరదా అనుకుంటున్నాం మనం, కానీ అది సరదా కాదు. ఎప్పుడు వర్షాలు పడేది తెలుస్తలేదు, ఎప్పుడు ఈదురు గాలులు పెట్టేది తెలుస్తలేదు. మనం అయినా కూడా ప్రకృతికి ఇంత కూడా భయపడతలేం. ఏదన్నా అత్యవసరం అనుకుంటే వెళ్ళక తప్పదు. డ్యాములు గేట్లు ఓపెన్ చేసిరట, చూసొస్తాము, మేము పోయి వస్తాము అని చెప్పేసి అట్లాంటి శ్రీశైలం దగ్గర కూడా ఎన్ని గేట్లు ఓపెన్ చేసిర్రు. ఇప్పుడు అయితే రాకపోకలు కూడా బంద్ చేసిర్రు. ఇట్లా నీటికి వర్షానికి అడవిలలో ఉండేటి జంతువులు కూడా మనకు శ్రీశైలం దగ్గర రోడ్ల మీదకి వచ్చేసి మనుషుల మీద అటాక్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాము, అవతలను కూడా జాగ్రత్తగా ఉండనిద్దాం. ఇప్పుడు ఎంతమంది మనల్ని రక్షించడానికే సిఆర్పిఎఫ్ వాళ్ళని వీళ్ళని దించుతున్నారు. వాళ్ళకు కూడా కష్టమే కదా, జనాలను కాపాడాలంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. ఇగో అసలు ఎక్కడ చూసినా కూడా గంగమ్మ తల్లికి ఎంత వేడుకుంటున్నారు, శాంతించాలి కృష్ణమ్మ నది అని చెప్పేసి. ఆడ విజయవాడలో అయితే మొత్తం ఇగో ఇదే అమ్మకు చీర సారె పెట్టి వేడుకుంటున్నారు. అమ్మ గంగమ్మ తల్లి శాంతించి ఇప్పటికైనా ఈ ప్రకృతి విలయం ఏందని చెప్పేసి భయపడుతున్నారు. అసలు మనం మాత్రము దాన్ని ఎంజాయ్మెంట్గా తీసుకొని తిరగనీకి పోవుడు, చూసొచ్చుడు ఇవన్నీ చేస్తున్నాం. సో ఇట్లా కాకుండా మనం కూడా ఇళ్ళల్లో ఉండి సాధ్యమైనంత వరకు సహకరిద్దాం అందరికీ. ఏదైనా ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేద్దాం, కానీ మనమే ఆపదలకు పోకుండా చూసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.